అందరి లోపల ఒక 100% పవర్ వచ్చి ఒక ఆత్మ తయారైంది. ఆ ఆత్మనే అల్లా. నెక్స్ట్ ఇప్పుడు అందరూ జహంగీర్ నజ్మా గెలవాలని చెప్పి చాలా బజ్ ఉన్నది ఇప్పుడు. సో పార్ట్ 2 ఎప్పుడు అనుకుంటున్నారన్న? పార్ట్ 2 మంచి మ్యూజిక్ అందించిన మన మదీన్ డార్లింగ్ గురించి. మదీన్ రామ్ లక్ష్మణ్ ఒకరోజు బర్త్డే, ఒక తల్లి పుట్టిన అన్నదమ్ములు అంటారు. ఒకసారి ప్రయాణం మొదలైంది. ఇంకా గుడ్డిగా చెప్పాలంటే మదీన్ అనే వ్యక్తి రామ్ లక్ష్మణ్ గురువు. మాకు ఫస్ట్ రికార్డింగ్ థియేటర్లోకి మైకు ముందు పాట పాడించింది ఆయన. ఫస్ట్ మాకు అవగాహన నేర్పింది ఆయన. రికార్డ్ ఫస్ట్ మాకు ఒక మ్యూజిక్ ఫ్రెండ్ అయింది మదీన్. సో ఆ ప్రయాణం ఇంతవరకు కొనసాగింది. ఇట్ ద సేమ్ టైం మేము మా మొదటి గురువు మా మదీన్ అయినప్పటికీ కూడా సరైన సక్సెస్ మా మధ్యలో లేదు. ఫస్ట్ సక్సెస్ అల్లాయంట. చేసిన మంచి పాటలు కానీ అద్భుతమైన రీచ్ రాలేదు. ఫస్ట్ సక్సెస్ అల్లాయంట. థ్యాంక్ యూ మదీన్. నీ అంటే ఈ లైఫ్కు నువ్వు కళ్యాణ్ ఈ రామ్ లక్ష్మణ్ ఫ్రెండ్ అయినందుకు అది స్పీచ్లెస్. నా ఆనందం కానీ ఏవో ఏ జన్మలో బంధం ఇట్లా నలుగురు ఒకటైనా అందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్ అయినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఇంకోటి రామన్న గురించి అన్న. రామన్న నేను దేహం అయితే అది ప్రాణం. సో మేమిద్దరం అంటే ప్రతిసారి ఒక పాట పుట్టే ముందు రామ్ డిస్కషన్స్ ఉంటాయి. అల్లయ్యకి ఎక్కువ ఉన్నాయి. చాలా ఇన్వాల్వ్ అయ్యిండు. ఇది అద్భుతం జరుగుతుందని నమ్మకం, సపోర్ట్ చేసిండు, చాలా బాగా చేసిండు. అట్ ద సేమ్ టైం మేము కొంచెం కసిపిసి అనుకుంటూ ఉంటాం రికార్డింగ్ టైంలో. అది ఈసారి మిస్ అవుతుందేమో అనుకున్నాం, అయ్యింది. అంటే అట్లా డిస్టర్బెన్స్ జరిగినప్పుడల్లా పాటలు సూపర్ సక్సెస్ అయ్యింది. సో రికార్డింగ్ టైంలో అది కూడా అయ్యింది. సో అందుకు ఇక నా గురించి ఎక్కువ అయితే నా గురించి నేను చెప్పుకున్నట్టుంటుంది. అది జనం చెప్పారు, మా ఇద్దరి అన్నదమ్ముల బంధం జనం చెప్పారు. ఇక నా గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఓకే. డిజైనర్ సాగర్ డార్లింగ్ గురించి. సాగరన్న గురించి ఈ ఎస్పెషల్లీ ఎల్ల సాగరన్న పెట్టిన ఎఫెక్ట్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆయన చేసిన ఒక తమ్మునేలు మా పాటనే కోపం వచ్చింది. మా పాట ఇది అని జనాలు మొత్తం ఎట్లా అంటే అంత అద్భుతంగా చేయడం వల్ల ఇది డైరెక్టర్ తమ్మునేలు అని చెప్పి ప్రతి ఒక్కరు ఏ ఛానల్లో పెడితే దాదాపు ఫస్ట్ రోజే 40-50 ఛానల్లో పెడితే అన్ని ఛానల్ డైరెక్టర్ ఆయన చూసారు. సో ఆయన డిజైనింగ్ మాకు ఎంత హెల్ప్ అయిందో అంత మోసం కూడా చేసింది. అంటే ప్రేమతో చెప్తుందంటే నెగిటివ్ కాదు, అంత వర్కర్ అన్న. అల్లా అనేది మీరు చూసిర్రు. ఇప్పటివరకు నా కెరీర్లో సాగరన్న నేను చేసిన వర్క్లో టాప్ డిజైన్స్. ముందు కూడా మేము దాడతామో లేదో అన్నంత డిజైన్స్ చేసింది. 100% మించి. సో థ్యాంక్ యూ సాగరన్న. నీ సపోర్ట్ వల్ల మనం అనుకున్న నెంబర్ చూడకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా జరిగింది అది. అందుకు మా టీం ఎఫెక్ట్ ఇప్పుడు ఎందుకంటే మేమందరము బుక్లో పేపర్స్ లాంటి నువ్వు దాని ముందున్న కవర్ పేజ్ అంటావు. సో అది ఎంత అట్రాక్టివ్ ఉంటేనే ఆ బుక్ ఓపెన్ చేస్తాను. సో అందుకు నీ ఎఫెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మనకు ఫస్ట్ రోజు అదొకటి జరిగింది కదా, చాలా డిసప్పాయింట్ అయినా నేను దగ్గర నుండి చూసిన. సో అది ఎలా జరిగిందో ఏం జరిగిందో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు అయితే నేను చాలా డిసప్పాయింట్గా చూసిన. నేను తర్వాత ఫస్ట్ డే తర్వాత దాన్ని ఒక చిన్న పాపను కాపాడినావు. సో ఆ రోజు జరిగిన దానికి మీరేమన్నా? చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే అల్లా అనేది అంటే నేను నా గ్రాఫ్ అంటే నేను ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్లోకి పడిపోయి ఏ గ్రేడ్కు డి గ్రేడ్కు మధ్యలో ఉన్న వంతెన అది కూలిపోతే నేను డి గ్రేడ్. సక్సెస్ ఉంటేనే ఎవడైనా, నేనైనా ఈ ఆర్ఎల్ టీం అయినా సరే ఇంకెవరైనా సరే. సో నాకు సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అల్లాకు నేను 100% మించి మా ప్రతి టీం, మా ఈవెన్ మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా కెమెరామెన్ కానీ, మా డిజైనర్ సాగరన్న కానీ, అందరూ మా మదీను రాము అందరం అందరూ ఎట్లా అంటే అందరి లోపల ఒక 100% పవర్ వచ్చి ఒక ఆత్మ తయారైంది. ఆ ఆత్మనే అల్లాయి. సో ఆత్మ చచ్చిపోయిందంటే మా ప్రాణం పోయినట్టు అని ఫీల్ అయింది. సో అది కొంచెం బాగా బాధ అయింది. తర్వాత రోజు నుంచి సక్సెస్ అయినాం. అంటే ఫస్ట్ రోజు 4 మిలియన్ తప్పితే నెక్స్ట్ డే ప్రతిరోజు వచ్చే 1 మిలియన్ ఇంకా మస్తు అయ్యింది.
నెక్స్ట్ మన మౌలానా క్యారెక్టర్ చేసిన మున్నా గురించి. మొన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము మెంటల్గా ఫైనాన్షియల్గా డిస్టర్బ్లో ఉన్నాను, బాగా సపోర్ట్ చేసినాము. నేను నీతోటి జోక్గా చాలా మాట్లాడుకోవచ్చు, కానీ నీ సపోర్టు అల్లయ్యలకు చాలా ఉందన్న. ఎందుకంటే మాకు చాలా మేము నర్వస్ అయినప్పుడల్లా సపోర్ట్ చేసినాము. ఈ ప్రాజెక్ట్ అది కాదురా, ఇది చాలా పెద్దది, నువ్వు నమ్ము అంటే యాక్చువల్లీ మాకు నమ్మకం ఉన్నప్పుడు కూడా లోపల భయం, జనం ఒప్పుకున్న వరకు మనం ఏం మాట్లాడలేము, కానీ ఇది జరుగుతుందని బాగా సపోర్ట్ చేసినావు అన్న. అందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ద సేమ్ టైం నువ్వు మొన్నగా హెల్ప్ చేసినావు, కానీ మా మూల నెక్స్ట్ మన ఆర్ఎల్ టీం గురించి అన్న. ఆర్ఎల్ టీం రామ్ లక్ష్మణ్ టీం, రామ్ లక్ష్మణ్ ఎంతో ఆర్ఎల్ టీం అంతా. ఇందుకు ఆ టీం బిల్డ్ అవ్వడానికి కారణమైన ప్రభాకర్కు, వాళ్ళందరి లోపల ఉన్న లవ్కి నేను ఏం చేసినా తక్కువే. దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళందరి జీవితం నా చేతులారా మారితే అదృష్టవంతంగా ఫీల్ అవుతుంది. వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఆర్ఎల్ టీంలో వచ్చే ప్రతి విజువల్ సినిమాటిక్గా రావడానికి తెరంగా వీళ్ళందరూ కష్టపడతారు. సో దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళ జీవితాన్ని మార్చే అవకాశం నాకు ఇస్తే నేను ధన్యంగా ఫీల్ అవుతాను. ప్రొడ్యూసర్ రవి గారి గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ రఘు అంటే ఒకటే మాట, ఫన్గా చెప్తున్నా. సినిమాలో కలికాల కట్టపని చూసిన, రియల్ లైఫ్లో చలికాల కట్టపడ్డారు. ఎందుకంటే నేను చూసిన కట్టపతో పోతుందంటే ఫన్ కాదు, వాస్తవానికి అంత నమ్మకస్తుడు, అంత డెడికేషన్, ఆర్ట్ఫుల్ పర్సన్ రఘన్న. సో ఈ పాటదారు ప్రొడ్యూసర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అన్న. నెక్స్ట్ ఇప్పుడు అందరూ జహంగీర్ నజ్మా గెలవాలని చెప్పి చాలా బజ్ ఉన్నది ఇప్పుడు. సో పార్ట్ 2 ఎప్పుడు అనుకుంటున్నారు అన్న? పార్ట్ 2 నేను ఓపెనింగ్ చెప్తే మీరు కోపం అవుతారు కానీ